క్యాంప్కెళ్లే దారి అదే అనుకుంటా. ఎవరది? అది ఒకవేళ నాకేలా అనిపించింది అనుకుంటా. ఎవరు ఎవరు ఎవరదని అడుగుతున్నా. అయ్యయ్యో, అక్కడ ఒక పోత ఉందనుకుంటా. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మయ్య, అది వెళ్ళిపోయింది అనుకుంటా. నువ్వు ఎవరని చెప్పు. పట్టుకోండి, తప్పించుకోండి, ఒకటి పట్టుకోండి, ఒకటి పట్టుకోండి, పట్టుకోండి. నన్ను దయచేసి వదిలేయండి, కాపాడండి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి ప్లీజ్. మా ఏరియాలోకి ఎవరు ప్రవేశించినా ఇలా పట్టుకుని అలా నొక్కి పారేస్తాం. ఏంటి ఇలా పట్టుకుని ఎలా చేస్తారు? ఇది 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 ఏంటి? నాలో ఏం జరుగుతోంది? నేను ఒక జోకర్ అయిపోయాను. ఈ ప్రపంచంలో అతి చురుకైన జోకర్ నేనే. నేను జోకర్ అయిపోయా, నేను జోకర్ అయిపోయాను, నేను జోకర్ అయిపోయాను. ఏరియాలోకి ఎవరు ప్రవేశించినా వాళ్ళు ఇలా పట్టుకుని అలా మార్చేస్తాను. నన్ను పట్టుకుని మీరు ఏం చేస్తారా? నాకేం అర్థం కాలేదే. మన క్లౌన్ ల్యాండ్ కి వచ్చిన వాళ్ళందరినీ ఆయన హక్ చేసుకొని క్లౌన్ గా మార్చేస్తారంట. స్వీటీ, నువ్వు నన్ను భలే అర్థం చేసుకున్నావు. రిమోట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. సారీ. మనం మన రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి ఇంకా చాలా మంది క్లౌన్స్ కావాలి. అదంతా సరే గాని అంతమంది ఎక్కడ దొరుకుతారు మనకి? దొరుకుతారు, మనకి చాలా మంది దొరుకుతారు. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది జనాలు ఉన్నారు. ఇక్కడికి రా. బాగా షూట్ చేయాలి, అర్థమైందా? ఇది లైవ్ టెలికాస్ట్, ప్రపంచమంతా దీన్నే చూస్తోంది. మీరు చెప్పింది కరెక్టే సార్. అరే చూసావా, ఎంత సూపర్ గా ఉంది కదా. ఎందుకని సూపర్ గా ఉండదు? డాక్టర్ బాలు సార్ మనందరినీ స్టార్ చేసి మార్చేశారుగా. అవును, ఈ ప్రోగ్రామ్ ఎంతో పేదవాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. రిమోట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది. ఇది చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది, అందుకని సంతోషంగా డాన్స్ చేయండి. మీరు దేన్ని తలుచుకొని అది గుర్తొచ్చిందంటున్నారు? నేనే దాన్ని అడుగుతాను. జంబో, ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు? నువ్వే. మరి తెలివి తక్కువ వాడు? అదే నువ్వే. అయితే పిరికి పందా? అది కూడా నువ్వే కదా. మరి అలాంటప్పుడు ప్రశ్నలన్నీ ఎవరు అడగాలి? అది కూడా నువ్వే. అడుగు అడుగు అడుగు. అవును, ఒక్క నిమిషం, నేనేం అడగాలనుకున్నాను? అరే, మీ ఇద్దరికి కొంచెం కూడా తెలియలేదు. అది చెప్పాల్సిన అవసరం లేదులే, మాకే బాగా తెలుసుగా. నేను చెప్పేది కొస్త వింటారో? ఏంటి? బాగా వినండి. ఆయన ఏమంటున్నారంటే టీవీలో డాన్స్ చూసినప్పుడల్లా ఆయనకి పాత జ్ఞాపకాలు వస్తున్నాయట, అందుకే డాన్స్ చేస్తున్నారట. స్వీటీ స్వీటీ స్వీటీ, నువ్వు లేకపోతే నేను చెప్పేది వీళ్ళకి ఎలా అర్థం అవుతుంది? నా తలరాత ఈ తెలివి తక్కువ వాళ్ళతో ఏగాలని రాసి పెట్టుంది. మరి జమరము, మీరు బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఓకే పోప మంజిత్ గారు. ఎక్కడికి వెళ్ళి ఎవరిని తీసుకొస్తావే? అదంతా తెలియదు. సిటీకి వెళ్ళి ఆ నలుగురు డాన్సర్స్ ని మీరు తీసుకురావాలి. అవును, ఇప్పుడు అది కూడా తీసుకువెళ్ళండి. తప్పకుండా తీసుకెళ్తాం. అది కాదు, అది ఎగురుతుందే అది. ఏది? కాక? అరే అది కాదు, ఇలా ఎగురుతుందే అది. గ్రద్ద? అవును, తెలియక అడుగుతున్నాను మాస్టర్. ఆ గ్రద్దతో ఏం చేయాలి? అదే గెద్దని కాదు, ప్లేన్ ని తీసుకెళ్ళమంటున్నారు. స్వీటీ స్వీటీ స్వీటీ, అనవసరంగా నాకు టెన్షన్ తెప్పించకండి, మర్యాదగా వెళ్ళండి.
ఈ స్వీటీ అసలు జోకరే కాదనుకుంటాను, ఎప్పుడు నవ్వడం లేదు. అది సరే, మనం ఇందులో ఏ ప్లేన్ లో వెళ్ళాలి? అదిగో పెద్దగా ఉంది అనుకుంటాను. అయ్యా, ఇది నడపడానికి జాలీగా ఉంది. అటు చూడరా, మనం వచ్చి చేరుకున్నాం. ఒరే, నువ్వు ఏం చేస్తున్నావురా? బ్రేక్ వేయరా, బ్రేక్. వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండుంటారు. పద వెళ్ళి చూద్దాం. ఎక్కడికి రండి? ఇంతకన్నా ఎక్కడికి రావాలి? వచ్చి మీ ఒళ్ళో కూర్చోవాలా ఏంటి? నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నీళ్ళైపోతే ఇంట్లో వెయ్యాలి మోటారు, ఇక్కడికి రమ్మనకూడదు. వెరీ గుడ్ అని చెప్పి పొగడాలి. చప్పట్లు నేను కొట్టండి. చెప్పేది మీకు అర్థం కావట్లేదు. వీళ్ళు స్టేజ్ పైన డాన్స్ ఆడినప్పుడు నాకు అనిపించింది నిజమైన జోకర్ కూడా ఇంత అందంగా డాన్స్ చేయలేరని. ఆ, వేడి తగ్గాలంటే తాకాలి మజ్జిగ. అవును, ఇంతకీ ఎవరు ఈ జోకరు? చప్పట్లు కొట్టండి. నమస్కారం, నా పేరు గుంబో, వీడు నా ఫ్రెండ్ జంబో. ఇక్కడికి రండి. మిమ్మల్ని చూస్తుంటే జంబో సర్కస్ లో పనిచేసే జోకర్ లా ఉంది. అందువల్ల ఈ పేరు మీకు అక్కడే దొరికిందా ఏంటి? మీరేంటి జంబో సర్కస్ ఇక్కడ చేస్తారా? వాళ్ళకి మనకి ఎవరని తెలిసిపోయింది. మీరు అనుకునేలా కాదు, మా సర్కస్ లో చాలా గొప్ప జోకర్ వీడే. మరైతే కామెడియన్ ఎవరు? నువ్వే. అయితే తెలివైన వాళ్ళు ఎవరు? నీవే. అలాంటప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఎవరు డిసైడ్ చేయాలి? నువ్వే, తప్పకుండా నువ్వే. కాబట్టి నేను డిసైడ్ చేసేసాను. మా మాస్టర్ వీళ్ళ నలుగురిని మా ఊరికి తీసుకురమ్మన్నారు. అందుకే నలుగురిని తీసుకెళ్లబోతున్నాం. ఏంటి, నీకు అర్థమైందా లేదా? అర్థం కాలేదు. అయ్య బాబోయ్, మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు? మా షో ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇక మీదట మీ షోలన్నీ కూడా క్లౌడ్ ల్యాండ్ లోనే జరుగుతాయి. ఎందుకంటే మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. అర్థమైందా? మీరు ఎందుకని మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారు? మేము ఏం తప్పు చేసామో చెప్పండి. దాంతో మీరేం చేయబోతున్నారు? అది ఒక మామిడి పువ్వే కదా, దాంతో మీరు ఏమి చేయలేరు. దీంతో 1 కాదు 2 కాదు 1000 ప్రదర్శనలు మేము చేయగలం. అరే, ఇది పువ్వు కాదు, ఇది సుత్తి. రే బన్నీ, సౌండ్ మాత్రం వచ్చిందిరా, నా మీద తగలలేదు. నా నడ్డి విరిగిపోయింది. ఎటువంటి శబ్దము రాలేదు, కానీ చిల కొట్టుడు. ఎనీ డౌట్? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. ఏంటి, మమ్మల్ని కిడ్నాప్ చేస్తారా? అయ్యో, మనసు పట్టుకోవడానికి అందరూ పరిగెడతారు, దెబ్బలు తిని వీళ్ళు ఇక్కడి నుంచి వెళతారు. చప్పట్లు కొట్టండి. అరే, ఏం చేస్తున్నారు మీరు? మర్యాదగా జబ్బు నుంచి దిగండి. రే బన్నీ, నువ్వేం భయపడకు, అది బొమ్మ తుపాకీ అనుకుంటాను. ఏంటి, బొమ్మ తుపాకినా? ఇప్పుడు చూపిస్తారు చూడు. ఇకపై ఈ డాక్టర్ కి ఎవరు వైద్యం చేస్తారు? అవును, నాకు ఎందుకని ఇలా దొరదేస్తోంది? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే రే, ఆయన చేతిలో డాన్సింగ్ గన్ ఉంది. డాన్సింగ్ గన్ కాదు, దూరద గన్ను. దానికి కావాల్సిన యాంటీడాట్ నా గన్లోనే ఉంది. మర్యాదగా మేము చెప్పినట్టు వినండి, లేదంటే మీ ఫ్రెండ్ ని గీక్కుని పరిగెత్తించమా?
ఇక నువ్వు గోక్కుంటూ ఉండిపో. రే బన్నీ, నువ్వు అనవసరంగా హీరోలాగా పోసులు ఇవ్వకు. ఆ గన్లో నుంచి ఒకటి నీ మీద పడింది, కాస్త చూసుకో. నిజంగానా? మా బన్నీని ఇలా చేసింది మీరే కదా. మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టాను. డప్పు కొట్టాలంటే కావాలి మంచి డౌలు. దయచేసి వీళ్ళు చెప్పేది మీరు వింటే చాలు. చప్పట్లు కొట్టండి. ఇది నిజంగా చాలా మంచి ఛాన్స్. ఈ తాడుతో మనం బంధించి మన మాస్టర్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళిపోదాం. ఉండండి, దీన్ని యాంటీడాట్ ఇచ్చేసి వెళ్ళండి. లేకపోతే ఇలా చేసి చేసి నాకు పిచ్చెక్కిపోతుంది. ఇలా చేయడం వల్ల నాకు చిరాకు. ఇలా చేస్తే కుక్కలు కరుస్తుంది, లేకపోతే దోమలు కొడుతుంది. ఇలా రండి. ఏయ్, అడ్డు తప్పుకో. ఎలా పాలా లేకుండా డైలాగ్ చెప్తున్నాడు చూడు. ఉండండి, ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తా. నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను తీసుకెళ్ళండి. ఇటు చూడండి, ఎవరైనా కాపాడండి. ఎవరైనా నన్ను పట్టుకోండి. ఎవరైనా పట్టుకోకపోతే ఖచ్చితంగా నేను కింద పడిపోతా. ఎవరైనా నన్ను కాపాడండి. దయచేసి ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, లేకపోతే నేను కింద పడిపోతా. అయ్యో, ఇలా గోక్కుంటుంటే నాకు చాలా టార్చర్ గా ఉంది. ముందు యాంటీడోట్ ఇవ్వండిరా బాబు. సరే ఇస్తాను, కానీ సైలెంట్ గా అక్కడే కూర్చోవాలి, అర్థమైందా? మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ప్లెయిన్ లోంచి దూకామంటే కిందకి వెళ్ళాం, డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతాం. చప్పట్లు కొట్టండి. ఒరే మమ్మల్ని నమ్మరా బాబు, ముందు యాంటీడోట్ ఇచ్చిచ్చావు. ఒరేయ్, ఈ ప్లేన్ ని నేను ల్యాండ్ చేస్తాను రా. ఇక్కడ తెలివైనోడు ఎవరు? నువ్వే. వాళ్ళని ఎక్కువగా చితకబాతింది ఎవరు? నువ్వే. మరి అలాంటప్పుడు ఈ ప్లేన్ ఎవరు ల్యాండ్ చేయాలి? నేనే. తప్పు నువ్వనే చెప్పుండాలి. అదేంటంటే వీడికి ఫ్లైట్ ని తీయడమే తెలుసు, ల్యాండ్ చేయడం తెలియదు. రే జంబో, నీకు కూడా ల్యాండ్ చేయడం తెలియదు కదా, ఏం చేస్తావు? మనం ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాం. నువ్వు ఎలాంటి ట్రైలు చేయొద్దు కానీ ఈ ప్లేన్ ని నేనే ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏ ప్లీజ్ 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 రా రే. కానీ ఒకవేళ ప్లేన్ క్రాష్ అయిపోతే? దిగులు పడకండి, మా దగ్గర చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. మీరు ఒక పైలట్ ను కూడా తీసుకురావాల్సింది. వచ్చినప్పుడు వాడు వచ్చాడు, కానీ చాలా ఎక్కువగా మాట్లాడితే నాకు కోపం వచ్చేవాడిని తలుపు తీసి బయటికి పారేశాను. ఇప్పుడు ఎవరు ఇంటెలిజెంటే? నువ్వే. మరి అలాంటప్పుడు ఈ ప్లేన్ ని ల్యాండ్ చేయాల్సింది ఎవరు? అర్థమైంది, ఇప్పుడు మీరే ప్లేన్ ని ల్యాండ్ చేయబోతున్నారు. ఆహా, ఇలా దద్దమ్మల మధ్య వచ్చి ఇరుక్కుపోయానే బాబు. ఈ ఫ్లైట్ ని నేనే ల్యాండ్ చేయాలి. రాత్రి ఉంటే ఖచ్చితంగా పగులు ఉంటుంది. పైవాడే మమ్మల్ని కాపాడతాడని నమ్మకం ఉంది. చప్పట్లు కొట్టండి. అరే, ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నీ మిత్రుడినే కొడతావు? ఏ అది కాదురా, నేను చప్పట్లు కొట్టినప్పుడు నీ మొహం మధ్యలో ఇరుకుపోయింది. సరే సరే వదిలే, ఇప్పుడు నేను ప్లేన్ ని ల్యాండ్ చేస్తాను. లేదు లేదు, నేనే ఫ్లైట్ ల్యాండ్ చేస్తాను. ఏయ్, నేనే ల్యాండ్ చేస్తాను. లేదు నేనే చేస్తాను. నేనే ల్యాండ్ లేదు చేస్తాను. నేనే ఏయ్, చేస్తాను. వదలు. నేనే చేస్తాను.
ఓ, ఒరే నా తల రే గాడ్, తల తిరగడం ఏంట్రా బాబు? ఫ్లైట్ ఎదుగుతుందిరా. ముందు రాకెట్లో వెళ్ళారు, ఇప్పుడు రాట్నంలో తిప్పుతున్నారు. నా చేతిలో దొరకాలి, ఒక్కొక్కడిని ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ, మేఘాలకి మధ్యలోనే ఈ ప్లేన్ ని ల్యాండ్ చేసినట్టుగా నాకు అనిపిస్తోంది తమ్ముడు. త్వరగా అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి, మనం ఇప్పుడు క్రాష్ ల్యాండ్ చేయబోతున్నాం. ఆ, మనం ఈ రోజు ఖచ్చితంగా తప్పించుకోలేము తమ్ముడు. దేనికైనా మంచిది సీటు బెల్ట్ వేసుకుందాం. ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో ఏంటో. ఒరే లివర్ ని లాగు, అలాగే కిందకి తెంపో. ఎక్కడికి రండి. సారీ, నా వల్లే మీరు కింద పడిపోయారు. ఫుట్బాల్ లా కింద పడిపోయారు. మీ మీద పడాలని నేను ఆశపడలేదు, కానీ తెలియకుండా పడిపోయాను. ఐఎమ్ సారీ. ఆ యాంటీడాట్ ని వెంటనే నా దగ్గర ఇవ్వండి ప్లీజ్. వాడు వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు రా. ఇక మీదట వాడు కూడా క్లౌన్ గా మారిపోతాడు. నాకేం జరుగుతోంది? జంబో, డాక్టర్ చూసావా, ఇప్పుడు క్లౌన్ గా మారిపోయారు. ఇక్కడికి రండి. వీళ్ళు ఎవరని చెప్పండి. మన క్లౌడ్ ల్యాండ్ లో వీళ్ళేం చేస్తున్నారు? రండి, వీళ్ళని కూడా క్లౌన్ చేద్దాం. ఆ, అసలు ఈయనకి ఏమైంది? ఎలా క్లౌన్ గా మారిపోయారు? ఎవరైనా వచ్చి మమ్మల్ని కౌగిలించుకుంటే వాళ్ళు క్లౌన్ గా మారిపోతారు. ఆ తర్వాత వారికి సంబంధించిన వివరాలన్నీ మర్చిపోతారు. అయ్యయ్యో, రండి, అందరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనల్ని ఎలా మార్చేస్తారు. ఏంట్రా చూస్తూ నిలబడతారు? వెళ్ళండి, వెంటనే వాళ్ళని పట్టండి. ఇదిగో ఎవరు ఎరుకున్నారు? నేనే ధైర్యం గలవాడెవరు? నేనే మరైతే వాళ్ళని పట్టుకోవాల్సింది ఎవరు? అది కూడా నేనే పట్టుకోవాలి. మరైతే త్వరగా వెళ్ళి పట్టుకో. వెళ్ళు. ఆ, అరే రే, వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, పరిగెత్తండి. వాడొచ్చి మనల్ని పట్టుకుంటే మనం జోకులం అయిపోతాం. పరిగెత్తండి. డాక్టర్ బాలు కాలు అందులో ఇరుక్కుంది. రండి, మనం ఆయన్ని కాపాడదాం. ఇప్పుడు తను డాక్టర్ బాలు కాదు, క్లౌను. నీకేమైనా డౌటా? మీరిద్దరు ఇక్కడికి రండి. జంబో, వెంటనే నా కాళ్ళు బయటికి తీ.
పదండి వాళ్ళని పడదాం. ఇది చాలా పెద్ద అడవి, మనం వాళ్ళని కనిపెట్టడం కష్టం. మరైతే మనం క్లౌన్ ల్యాండ్కి వెళ్ళి ఇంకా కొందరు తీసుకొద్దాం. రా వెళ్దాం. ఆ, చాలా మంది క్లౌన్స్ ఉన్నారే. మేము అక్కడ పేలడం చూసాం. అప్పుడు మాకు అర్థమైంది మీరు వచ్చేసారని. ఆ, ఇక్కడికి రా. అది పేలడం వల్ల మేము అక్కడి నుంచి కింద పడలేదు. తర్వాత అది పేలిన తర్వాత అక్కడి నుంచి కింద పడడం ఎలా చూసారో అది మాత్రం కాదు. అది ఏంటది ఎలా పేలింది? ఆకాశంలో ఉరుములు మెరుపులతో పిడిగేదన్నా పడుంటుంది. ప్లేన్ క్రాష్ అయ్యి కింద పడిపోయింది. ఆ విషయమే మాస్టర్ చెప్పారు. స్వీటీ స్వీటీ స్వీటీ. అనవసరంగా నా కోపాన్ని రెచ్చగొట్టకండి. వీడు వాళ్ళలో ఒకడా? అంటే ఏంటి? అదే కూడా ఉంటాడు కదా, ఏదో చెప్తారే, ఏంటిది? ఇప్పుడు మీరు అనుకునేది నీడ గురించా? అరే అది నీడ కాదు, నా స్నేహితుడు. అవును మాస్టర్, కానీ ఇప్పుడు ఇతను మా ఫ్రెండ్. ఎందుకంటే మేము ఇప్పుడు ఇతన్ని క్లౌన్ గా మార్చేసాం. ఒరే నువ్వు పూర్తిగా చెప్పాలిగా, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ పారిపోయారనే. ఏంటి? వాళ్ళని ఆ విధంగానే చేసి అలాగే తయారు చేయాలి. ఎందుకు వాళ్ళని పట్టుకుని నువ్వు గారులు చేస్తావా? వాళ్ళని ఫ్రై చేయడానికి నువ్వు ఏ నూనె వాడతావు? నార్మల్ గా ఫ్రై చేస్తావా లేకపోతే డీప్ గానా? అరే ఇది నా అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోతుంది. వాళ్ళని పట్టుకొని పకోడా చేయటం కాదు, పట్టుకొని క్లౌన్ గా మార్చండి. తను చెప్పింది నేను అనుకున్నాను. ఇక్కడికి రా. వాళ్ళని ఎందుకని క్లౌన్ చేయాలి? ఒక కొట్లో అమ్మే గౌన్ల కన్నా ఇక్కడ క్లౌన్లు ఎక్కువ ఉన్నారు. సర్కస్ లేకపోతే ఈ క్లౌన్స్ పెట్టుకుని మీరు ఏం చేస్తారు? ఆ విషయం ఆలోచించి నాకు బుర్ర పగిలిపోతోంది. సర్కస్ లేకపోతే అసలు మీరు ఏం చేస్తారు? అరే ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, త్వరగా వెళ్ళండి. డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో ఎలా బతకాలి? మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుపోవాలి? చప్పట్లు కొట్టండి. వాళ్ళ దగ్గర చాలా ప్లేన్స్ ఉన్నాయని జంబో గుంబో అప్పుడు చెప్పారు కదా. మనం ఆ ప్లేన్ దగ్గరికి వెళ్తే త్వరగా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు మనల్ని తప్పించుకోకుండా వదిలిపెట్టరు. వాళ్ళు ఇప్పటికే మనల్ని వెతుకుతూనే ఉంటారు. ఎనీ డౌట్స్? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ చెట్టు పైకెక్కి వెతకాల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టచ్చు. మీరు వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూడండి. ఏంటి ఆ కొండపైకి ఎక్కి కింద ఏముందని చూడాలా? అరే ఇది నా అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోతుంది. త్వరగా వెళ్ళి ఆ చెట్లు వెనకాల వెతకండి. చూస్తే మాత్రం సరిపోదు, చూడగానే వెంటనే పట్టుకోవాలి. ఆహా, వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్తున్నారు? తస్సాదియా, వీళ్ళందరూ అక్కడికే వెళుతున్నారా? ఇక్కడికి రండి. నా కంటి లెన్స్ ద్వారా కొన్ని విషయాలు చూశాను. ఒకవేళ నేను చూసింది మీరు చూసుంటే సంతోషంతో గెంతులేసేవారు. ఏం చూసావు? వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అటుపక్కెళ్లారు. పట్టుకోండి, త్వరగా పట్టుకోండి. నన్ను కాదు. అరే త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఇక్కడికి రండి, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. ఏమైనా స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి చెప్పాలా? వెళ్ళు, త్వరగా వెళ్ళి పట్టుకో. ఇటు పక్క వెళ్ళుంటారు. ఏమైంది? ఏమో తెలీదు, పదో చూద్దాం. త్వరగా పరిగెత్తండి, వాళ్ళు మనల్ని పట్టుకోకూడదు. కన్నా సార్ త్వరగా రండి. గాడి
గాడిద డాన్స్ చెయ్యను లేదు. ఇక నేను ఇక్కడి నుంచి పరిగెత్తను లేను. చప్పట్లు కొట్టండి. పట్టుకోండి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నాది విరిగిపోయింది. ఏంటి చెప్పు కాడ తెగిపోయిందా? అది కాదు, శరీరంలో ఉంటుంది వెనక వైపు, అది విరిగిపోయింది. నా మైండ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోతుంది. పౌర ఒంట్లో ఉంటుందా? అవి ఎముకలు తెలుసా? స్వీటీ స్వీటీ స్వీటీ, నువ్వే నన్ను అర్థం చేసుకోగలుగుతున్నావు. స్వీటీని వదిలో, ముందు వాళ్ళని పట్టుకో. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అదిగో ట్రైన్ అక్కడుంది. ఎనీ డౌట్స్? నేను ప్లేన్ స్టార్ట్ చేస్తాను. మనం డాక్టర్ బాలుని కాపాడి తీరాలి. ఆయన్ని తర్వాత కాపాడుకోవచ్చు, ముందు మనం తప్పించుకోవాలి. లేదంటే మనందరినీ వాళ్ళు క్లౌన్ గా మార్చేస్తారు. రే ఆగండ్రా, నన్ను కాపాడండి. కన్నా సార్, త్వరగా రండి. గాలి వీస్తే ఎగురుతుంది గాలిపటం. దయచేసి నన్ను ఇక్కడి నుంచి వదిలేయద్దు. తప్పట్లు కొట్టండి. ఇదేంట్రా, ఇదెప్పుడు జరిగిందే? త్వరగా ఏదో ఒకటి చేయబండి, లేకపోతే ఈవిడ మనల్ని కౌగులించుకుని క్లౌడ్ గా మార్చేస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను తనని కౌగిలించుకోమని చెప్తాను. తన దగ్గరికి వచ్చాక మీరు షీట్ వేసేయండి. స్వీటీ రండి, వచ్చి నన్ను కౌగిలించుకోండి. వాళ్ళు చూసారో, తన్ని అందులో కూర్చోబెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళి తను వెనక్కి తీసుకురావాలి. నాకైతే ఏం అర్థం కాలేదు. నీకేదైనా అర్థమైందా? ఆయన ఏం చెప్తున్నారంటే మనం కూడా సిటీ లోపలికి వెళ్ళి స్వీటీని తిరిగి తీసుకురావాలట. అవును, రెండ్రో. స్వీటీ మనకి దొరకడం చాలా మంచిదయింది. తనని మనం సైంటిస్ట్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్దాం. అప్పుడే కౌగిలించుకుంటే క్లౌన్ గా ఎలా మారుతున్నారో తెలిసిపోతుంది. ఎనీ డౌట్స్? అంకుల్, 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 మీరు ఎక్కడున్నారు? అంకుల్, హలో, రండి రండి. తాగటానికి లస్సీ తీసుకురమ్మంటారా? పెళ్లికి వేసుకుంటారు గౌను. పెద్దనాన్న మీకోసం తీసుకువచ్చాను క్లౌను. చప్పట్లు కొట్టని. ఏంటి, తన గురించి చెప్పగానే చప్పట్లు కొట్టడానికి తనేమైనా అంత పెద్ద గొప్ప మనిషా? ఇలా చూడండి అంకుల్, మేము తన్ని క్లౌన్ ల్యాండ్ నుంచి తీసుకొచ్చాం. ఎనీ డౌట్స్? ఏంటి, సైంటిస్ట్ సక్సేనా వాడ క్లౌన్ ల్యాండ్ నుంచి తీసుకొచ్చారా? అవును, ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. ఆయన మనుషుల కంటికి కనిపించకుండా మార్చడానికి ప్రయత్నించారు. తన ఆవిష్కరణ కోసం ఆయన ఒక గ్రామం పైన ప్రయోగం చేశారు. దాంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ క్లౌన్స్ గా మారిపోయారు. అంతేకాదు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరిని హక్ చేసుకున్నా వాళ్ళు కూడా క్లౌన్స్ గా మారిపోతారు.
అవును, ఇప్పుడు డాక్టర్ బాలు గారు కూడా క్లౌన్ గా మారిపోయారు. ఏంటి డౌటా? ఆయన్ని మనం ఎలాగైనా మామూలుగా మార్చేయాలి. ఆయన మాత్రమే కాదు, ఆయనలాగే చాలా మంది క్లౌన్ ల్యాండ్ లో ఉండిపోయారు. నాకు టెన్షన్ పెరిగిపోతోంది. మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి మిమ్మల్ని మళ్ళీ మామూలుగా మార్చేస్తాను. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. మీరేం దగ్గర పడకండి, ఈ పాటికల్లా మా మాస్టర్ ఇక్కడికి వచ్చేస్తూ ఉండుంటారు. స్వీటీ, నిన్ను కాపాడడానికి వస్తున్నాను. స్వీటీ, 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 ఎక్కడున్నావు స్వీటీ? ఇలా చూడండి, అందరూ అలా చేసి అలా మార్చండి. ఏది చేసి దేనిగా మార్చమంటున్నారు? అదే చేతులు జప చేస్తామే, అదే. ఇలా చేయి చేసితే అడక్క తింటున్నామని అర్థం. రే, అడుక్కు తిండో సంతోషంగా ఉన్నప్పుడు చేస్తాము, అదే. ఓ, ఈ సింహాలు చేస్తారే ఆ విధంగానా? ఇక్కడికి రండి. అసలు మీ ఇద్దరికి బుద్ధుందా లేదా? అటాక్ చేయడానికి వచ్చేసి మరి ఎందుకని డాన్స్ చేస్తున్నారు? అటాకే కదా చెయ్యాలి. ఇప్పుడు తెలివైనోడు ఎవరు? నేనే తెలివైన వాణ్ణి. ఓకే, ఒప్పుకుంటాను. మీరు చెప్పిందంతా కరెక్టే. రే, వచ్చి నన్ను కౌగిలించుకో. ఈ డాన్స్ ఇంతటితో ఆపేద్దాం. ఇది చేసి అందరినీ ఆ విధంగా మార్చమని చెప్పాను. ఓ, మీరేం చెప్పదలుచుకున్నారో అది నాకు అర్థమైంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని నేను తెలియజేస్తాను. అందరినీ పట్టుకుని క్లౌన్ చెయ్యాలని మాస్టర్ చెప్పారు, అర్థమైందా? కానీ మనం ఆల్రెడీ క్లౌన్ గానే ఉన్నాగా. నీకు మనిషి శరీరం గాడిద మెదడుతో పుట్టావు. సిటీలో ఉన్న వాళ్ళని క్లౌన్ గా మార్చాలి. అదే నేను అందరినీ ఆ విధంగానే మార్చేస్తాను. స్వీటీ, 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 ఎక్కడున్నావు? వీళ్ళు అందరినీ కౌగిలించుకుని క్లౌన్ గా మార్చేస్తున్నారు. వామ్మో, వీళ్ళందరినీ కౌగిలించుకుని క్లౌన్స్ లా మార్చేస్తున్నారు. త్వరగా పారిపోండి. నా స్వీటీని వీళ్ళు ఎలా దాస్తారో నేను చూస్తాను. ఈ ప్రపంచాన్ని క్లౌన్ గా మార్చేస్తాను. నేను ఎవరిని వదిలిపెట్టాను. అవును, హఠాత్తుగా ఈ టీవీకి అసలు ఏమైందో తెలియటం లేదు. రే హనీ, రిమోట్ మీద నుంచి లే. ఏంటి? అరే రే, సారీ, నేను ఇప్పుడే రిమోట్ ని బయటికి తీస్తాను. హే, బయటికి రా, త్వరగా రా. కొద్ది క్షణాల క్రితం దొరికిన తాజా వార్తని వినండి. అసలు ఇప్పుడు మన సిటీలో పూర్తిగా క్లౌన్స్ అటాక్ మొదలైంది. అవును, వాళ్ళందరినీ కౌగిలించుకుని క్లౌన్స్ గా మార్చేస్తున్నారు. ఓరి దేవుడా, మాట్లాడుతూనే ఉండు. అవును, సిటీలో అందరూ చాలా భయంతో వణికిపోతున్నారు. ఈనాటి ముఖ్యాంశాల కోసం ముందు నన్ను కౌగులించుకోండి. ఒక క్లౌన్ గా మారితే జీవితాన్ని బాగా అనుభవించవచ్చు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మన దేశం పాడైపోతుంది. ముందు నా కట్లిప్పండి. అందరినీ నేను క్లౌన్ గా మార్చాలి.
మిషన్ సక్సెస్ఫుల్. యాంటీడోట్ తయారైపోయింది. యాంటీడోట్ ని తయారు చేయడానికి అంకుల్ కి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. మీరేం కంగారు పడకండి, నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. హలో. అవును, అసలు ఆవిడ ఎవరు? ఇప్పుడు నా బ్రెయిన్ కి ఏ సమస్య లేదు. నేనే స్వీటీని. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మందు సిద్ధంగా ఉంది. ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అంకుల్. మీరే నన్ను మళ్ళీ మామూలుగా మార్చేశారు. ఇదిగో మందు. ఈ మందును తీసుకెళ్లి క్లౌన్స్ ఒంటి మీద పోస్తే వాళ్ళు మళ్ళీ మామూలైపోతారు. అంతా జాగ్రత్తగా చూడండి. ఈ లివర్ ని పుష్ చేస్తే మందు ఈ పైపుల నుంచి బయటకు వస్తుంది. అంకుల్ మీరు చాలా గొప్పవారు. అంకులా మజాకనా? ప్లీజ్ మళ్ళీ మా మాస్టర్ ని మామూలుగా చేసేయండి. అది మీ వల్ల మాత్రమే అవుతుంది. ప్లీజ్. ఇకపై మేము అందరినీ బాగు చేసేస్తాం. ఎనీ డౌట్? థ్యాంక్ యూ సో మచ్. స్వీటీ, నువ్వు కూడా మాతో పాటు రావాల్సిందే. ఎందుకు? మీ మాస్టర్ నీ మాటలు మాత్రమే వింటారు. నువ్వు చెప్పావనుకో, ఇక తను ఎవరిని క్లౌన్ గా మార్చరు. ఓకే, అయితే రండి. మాస్టర్ ఇటు చూడండి. స్వీటీ స్వీటీ స్వీటీ, నువ్వు మామూలుగా మారిపోయావు. మళ్ళీ నువ్వు నాకు దగ్గర. మాస్టర్, నా శత్రువులు ఎక్కడున్నారో చెప్పండి. నాకు మైండ్ పిచ్చెక్కేలా ఉంది. ఈ స్వీటీ ఒక పెద్ద గాడిద. అయితే నేనెవరు? నువ్వు ఒక చిన్న గాడిదవ్వలే, కానీ ఆ స్వీట్ ఏమో పెద్ద గాడిద. ఏంటి డౌటా? రండి, ఈ మందుని అందరి మీద స్ప్రే చేసి ముందులా వాళ్ళని మార్చేద్దాం. అవ్వాయ్ అని నందు కిట్ తోతారం ముగ్గురు క్లౌన్స్ గా మారిపోయారు. ఏంటి మామా, దగ్గరికి రా, నీకు అద్భుతమైన వైద్యం చేస్తాను. ఏమంటావ్? నేనే నండు, మీ ఫ్రెండ్ని. అందరూ రండి, కౌగిలించుకుందాం. చాలా బాగుంది. మిమ్మల్ని చూసిన దాంట్లో మాకు చాలా సంతోషం. కానీ రండి, అందరూ హక్ చేసుకుందాం. అందరూ జాలీగా ఉందాం. రండి. అరే, ఏంటిది? ఇది అసలు పనిచేయడం లేదు. నిజంగా అంకులు భలే చెడగొట్టేశారు. ఏంటి డౌటా? రండి త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. ఓహో, అక్కడ మీరు స్పీడ్ గా పరిగెత్తి వెళ్ళిపోగలరా? మనం చాలా మంచి మిత్రులం కదా, వచ్చి నన్ను కౌగిలించుకో. త్వరగా రా. కుంభా, నేను అవునుగా మార్చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ తెలివైనోడెవరు? నువ్వే. ఎక్కువ తెలివి ఎవరికుంది? నీకే. మరి అలాంటప్పుడు క్లౌన్ గా ఎవరు మార్చాలి? ఎవరా? రే దద్దమ్మ, అది కూడా నువ్వేరా? కుంభా, వాడు పారిపోయాడ్రా. ఇప్పుడు మనం ఎవరిని క్లౌన్ గా మారుతాం? నువ్వేమీ దిగులు పడకు. ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ క్లౌన్ గా మార్చేద్దాం. ఏంటి మిత్రమా, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? మర్యాదగా బయటికి రా. అందరూ త్వరగా ఇక్కడి నుంచి పారిపోయారు.
వాళ్ళని పట్టుకోండి. మనం ఏదో ఒకటి చేయాలి, లేదంటే మనము క్లౌన్స్ లా మారిపోతాం. మనం ఇందులో నుంచి పైప్ ని మార్చేసి డైరెక్ట్ గా కనెక్షన్ ఇద్దాం. అంకల్, వీళ్ళు మళ్ళీ క్లౌన్స్ గా మారకుండా ఉండాలంటే ముందు మనం వాళ్ళని దాచాలి. అందరూ త్వరగా వచ్చి ఈ బస్ ఎక్కేసేయండి, త్వరగా రండి. త్వరగా వాళ్ళని పట్టుకోండి. అని ఒరే చెయ్యి. రే బన్నీ, నా యాంటీడోట్ అయిపోయిందిరా. సరే హనీ, నువ్వు తప్పుకో, నా దగ్గర యాంటీడోట్ ఉంది. త్వరగా రా హనీ, మిగతా వాళ్ళని కూడా మనం కాపాడదాం. వాళ్ళందరూ ఈ విధంగా చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఇది ఇలా జరిగితే అది అలా జరుగుతుంది. అదే అందరూ చేస్తూ ఉంటారు, ముందు సంతోషపడతారు, తర్వాత జీవితాంతం బాధపడతారు. అవును. ఓ అలాగా, ఫ్రెండ్సా? అదే స్వీటీ స్వీటీ స్వీటీ, నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలుగుతున్నావు. అవును, అని బని జోర్దార్ పాపెట్ ఎక్కడున్నారు? వాళ్ళని అక్కడికి వెళ్ళి చూసి మనం వాళ్ళని అలా చేద్దాం. అయితే ఆ నలుగురికి క్లౌన్ ల్యాండ్ లో పెట్టి మీరు అభిమాన సభ ఏర్పాటు చేస్తారన్నమాట. అవును, సో స్వీట్ స్వీటీ. మీరు ఆ రోజు ఆ విధంగా చేయడం వల్లే ఈ రోజు మేము ఇక్కడ మిమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాం. ఫ్రెండ్స్, వీళ్ళు మమ్మల్ని కొద్ది రోజులుగా తరుగుతున్నారు. నా ఫ్రెండ్స్ క్లౌన్స్ అందరినీ మామూలుగా మార్చేశారు. చప్పట్లు కొట్టండి. ఇటు చూడు బాబు, పులిహోరలో ఇంగో లేకపోతే ఎంత చండాలంగా ఉంటుందో, నీ కవితలు కూడా అంతే దారుణంగా ఉన్నాయి. దాన్ని కొంచెం ఆపుతావా? లేదంటే తాడు తీసి నీ కాళ్ళు చేతులు కట్టేసి నూతులో పారేస్తా. అవును, వీళ్ళకి బహుమతి వద్దా? అవును, ఈ హనీ ఏమైపోయాడు? అదిగో అటు చూడండి. హాయ్. అరే బన్నీ, ఇట్రా ఒకసారి, నేను నిన్ను క్లౌన్ గా మారుస్తాను. అరే రే, ఇప్పుడు మన హనీ క్లౌన్ గా మారిపోయారు. ఎనీ డౌట్స్? ఫ్రెండ్స్, నేను ఇక్కడ బాగా ఇరుక్కుపోయాను. నువ్వు బనీని హక్ చేసిన తర్వాత కూడా బనీకి అసలు ఏం కాలేదే, ఎలా? నేను ఊరికే ఆడుకున్నాను అంతే. అయితే ఆగు, ఇప్పుడు మేము ఆడుకుంటాం.